కాకినాడ డిస్ట్రిక్ట్ బ్యాంక్ రిటైర్స్ ఫెడరేషన్ ద్వారా రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలను యాజమాన్యుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అసోసియేషన్ సెక్రటరీ ఎల్లారావు, ప్రెసిడెంట్ కొండలరావు తెలిపారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల చల్లా ఫంక్షన్ హాల్లో కాకినాడ డిస్ట్రిక్ట్ బ్యాంక్ రిటైర్స్ ఫెడరేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కొండలరావు అధ్యక్షత వహించగా జనరల్ సెక్రటరీ ఎల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని ఫెడరేషన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కొండలరావు, ఎల్లారావు, బ్యాంకుల రీజనల్ హెడ్స్ బీజీఆర్ నాయుడు, ఆర్ గణేష్, పి వీరారెడ్డి, కె చంద్రశేఖర్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విఎస్ఎన్ మూర్తి, ఎన్ సత్యనారాయణ, జి భాస్కర్ రావు, సత్యనారాయణ, తాతారావు, శర్మ, నరసింహరావు, సుధాకర్, కృష్ణారావు, వెంకటేశ్వరరావు, పాపారాణి, శ్రీనివాసరావు పెద్ద సంఖ్యలో బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. సో 23 ఇయర్స్లో జాయిన్ అయ్యాడు ఆయన. 37 ఏళ్ళు పనిచేస్తాడు ఈ బ్యాంకులో. అంటే 2046లో రిటైర్ అవుతాడు. ఇంకో 15 ఏళ్ళు 60 నుంచి 75, అప్పటికి ఇంకా ఏజ్ పెరిగితే 80 వరకు, 80-85 వరకు ఉంటారు. సో అనదర్ 20 ఇయర్స్ అంటే ఇది ఒక 37, 46, అది ఒక 20, 66, 2066 వరకు కూడా ఈ పెన్షన్ అనేటువంటిది నడవాలి. సో ఖచ్చితంగా కామెంట్స్ ఇది, ఎందుకంటే నేను పిఎఫ్ ట్రస్టీలో, పెన్షన్ ట్రస్టీలో మెంబర్గా ఉన్నాను. నేను ఖచ్చితంగా వాళ్ళు ఈ వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద దృష్టి పెట్టాలి, అప్డేషన్. ఎందుకంటే వాళ్ళ కమ్యూనికేషన్ అమౌంట్ చూసుకుంటే మనం రిటైర్ అయినప్పుడు నేను 5 ఏళ్ల కింద రిటైర్ అయ్యాను. నాకు 8 లక్షలు ఎంత వచ్చింది. 2010 నుంచి పెన్షన్ లేదు, కంట్రిబ్యూటరీ పెన్షన్, ఎన్పిఎస్ ఏదైతే అది ఉంది. బట్ పాత పెన్షన్ స్కీమ్లో నేను లాస్ట్ బ్యాచ్ అది. ఆ రకంగా మీ పెన్షన్ సమస్యలు కూడా మాట్లాడుకుంటే నాకు ఫ్యూచర్ గుర్తొస్తుంది. మనకి ఎన్ని సమస్యలు వస్తాయో, అసలు ప్రశాంతంగా రిటైర్ అవుతామా అనే క్వశ్చన్ మార్క్. మీరందరూ హ్యాపీగా రిటైర్ అయ్యారు. యూనిటీ మన చక్కగా యూనియన్ నడిపిస్తున్నారు, నాయకులందరూ ఉన్నారు, పెద్దలందరూ. ఇప్పుడున్న జనరేషన్, మా జనరేషన్, ఇప్పుడు వచ్చే జనరేషన్తో పోలిస్తే రిటైర్మెంట్ తర్వాత దేవుడు ముందు వర్కింగ్ ప్రశాంతంగా రిటైర్ అయితే చాలు దేవుడు అన్నట్టు పరిస్థితి అయిపోయింది బ్యాంకింగ్లో. రోజు రోజుకి అనుకోని మార్పులు. రీసెంట్గా ప్రభుత్వం చూస్తే మేము బ్యాంకులు మొత్తం మెచ్ చేయడం వల్లే అన్ని లాభాలకు వచ్చాయి, ఆ ఘనత మాది గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి సార్ బుక్ చేసినట్టుగా మన బ్యాంకర్స్ కష్టపడకపోతే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసేటువంటి స్కీమ్స్, పథకాలు, ప్రజలకు ఇచ్చే పథకాలు కానీ, అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ ఏది కూడా ఒకటి కూడా ముందుకి కదలలేని పరిస్థితి. మన బ్యాంకింగ్ వ్యవస్థ సపోర్ట్ లేకుండా ఏది ముందుకు నడవదు. మరి అలాంటప్పుడు ఇన్ని లక్షల కోట్ల లాభాలు వచ్చినప్పుడు